ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సముద్ర తాబేళ్ళని ఎలా సంరక్షించుకోవాలి అనే దాని మీద మన అన్ని డిపార్ట్మెంట్లతోటి, అంటే ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్లు అందరితోటి, ప్లస్ ఫారెస్ట్ సిబ్బంది, ప్లస్ ట్రీ ఫౌండేషన్ అని దీనికి మెయిన్గా ఎన్జిఓ కార్యకర్త మొత్తం అందరూ ఈ సముద్ర తాబేళ్ళని ఎలా సంరక్షించుకోవాలనే దాని మీద ఈరోజు ఈ వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్లో మెయిన్గా మేము డిస్కస్ చేసేది ఏంటంటే వీటిని ఎలా రక్షించుకోవాలి. అంటే ఈ సముద్రంలో కొన్ని తాబేళ్ళు వచ్చే టైంలో ఈ ఫిషరీస్, ఈ మన ఈ వలలు వేసి ఈ సీ మౌతుల దగ్గర వీటి దగ్గర వాళ్ళు వలలు వేయటం వల్ల కొన్ని తాబేళ్ళు చనిపోవడం జరుగుతుంది. అవి ఎలా సంరక్షించుకోవాలి, మనం ఏం చేస్తే ఇది చేయగలం అనే దాని మీద ఈ మెరైన్ పోలీసు ప్లస్ కోస్ట్ గార్డ్ వాళ్ళు, అలాగే దీని మీద ఎందుకు ఈ కొన్ని లాస్ట్ ఇయర్ మేము అనుకుంది ఏంటంటే కొంతమంది మృత్యుకారులు ఇలాగ తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ నెట్లు వేయడం, అంటే అవన్నీ టేక్ నెట్స్ అని, స్క్విడ్ నెట్స్ అని, అలాగే గోస్ట్ నెట్స్ అని ఉన్నాయి. ఇవన్నీ వీటి వలన కొన్ని తాబేళ్ళు దెబ్బతింటం జరుగుతుంది. ఇదే లాస్ట్ ఇయర్ కూడా ఇదే డిసెంబర్లో కూడా ఇదే వర్క్షాప్ జరగడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇప్పుడు మొదలవుతుంది. తాబేళ్ళు గుడ్లు పెట్టడం సీజన్ ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ నుంచి ఇంచుమించు మే వరకు హ్యాచలింగ్ జరుగుతాయి. ఈ టైంలో ఒకసారి అందరినీ రిఫ్రెష్ చేసి మళ్ళీ వాటిని ఎలా సంరక్షించుకోవాలి, ఎలా విడుదల చేయాలి అనేది మీద డిస్కస్ చేయడం. లాస్ట్ ఇయర్ కూడా మేము అన్నీ డిస్కస్ చేసి ఎస్ఓపి తయారు చేసాం. అంటే ఆపరేటింగ్ సిస్టమ్, అంటే ఎలా దీన్ని ఎదుర్కోవాలి అనేది ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని తయారు చేసాం. దాని మీద కూడా డిస్కషన్ చేసి ఈరోజు ఈ తాబేళ్ళని సంరక్షించుకోవడానికి అందరూ కృషి చేస్తారని ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం గారు ఆదేశాలతోటి వీటిని మెయిన్గా ఇక్కడ సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ వర్క్షాప్ పెట్టడం జరిగింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఈవినింగ్ వరకు దీని మీద డిస్కషన్ చేసి మళ్ళీ ఈ పాయింట్స్ కొన్ని మనం గవర్నమెంట్కి ఇస్తాము. వాటి మీద కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్లకి ఎవరెవరు ఏది చేయాలి అనేది కూడా డైరెక్షన్స్ అక్కడి నుంచి కూడా వస్తాయి. సార్, బయట ఫార్మ్స్ పెట్టేసి బేబీస్ తయారు చేసి సముద్రంలో వెళ్తారు. ఇవి సముద్రం ఒడ్డునే హ్యాచరీస్ ఉంటాయి బాయ్. అవి వేరండి, టర్టల్ స్పీషీస్ ఇవి రావండి. హ్యాచరీస్ గురించి అడుగుతున్నారు. స్టేట్ లెవెల్ చాలా With this, we will start our today's program.